అనంతమైన చీకటితో నిండిన అంతరిక్షం, అందులో లెక్కలేనన్ని గెలాక్సీ సమూహాలు. ఆ సమూహాల మధ్య నుంచి వేగంగా జూమ్ చేసుకుంటూ వెళితే మనకు కనిపించేది మన సొంత గెలాక్సీ పాలపుంత. అదే మిల్కీవే. కెమెరా ఇంకా లోపలికి ఆ పాలపుంత కేంద్రం వైపు దూసుకు వెళుతోంది. అక్కడ ప్రశాంతమైన కాంతి నడుమ సమస్తాన్ని మింగేసే ఒక భయంకరమైన సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. సరిగ్గా ఆ దృశ్యం మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన చిత్రం నెమ్మదిగా ఓవర్లే అవుతోంది. ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు, మధ్యలో ఒక పెద్ద పర్వతం, దానికి చుట్టిన మహాసర్పం. వారు సముద్రాన్ని చిలుకుతున్నారు. అవును, ఇది క్షీరసాగర మథనం. దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలకటం అనేది కేవలం మన పురాణాల్లోని అద్భుతమైన ఫ్యాంటసీ కథ మాత్రమేనా, లేక వేలాది సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు డీకోడ్ చేసిన బ్రహ్మాండమైన ఖగోళ రహస్యమా? తరాలుగా మనం వింటున్న క్షీరసాగర మథనం బహుశా భూమి మీద జరగలేదేమో. అది మన పాలపుంత కేంద్రంలో జరిగి ఉండొచ్చు. ఈరోజు మనం ఒక మహాద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మత గ్రంథాల్లోని పౌరాణిక వర్ణనలను, ఆధునిక ఖగోళ శాస్త్రంలోని కాస్మిక్ పరిణామాలను పక్కకు పెట్టి చూస్తే మెదడును తొలిచేసే ఎన్నో నమ్మశక్యం కాని నిజాలు బయటపడతాయి. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పురాణాల్లో చెప్పబడిన సముద్ర మథనం కథ వెనుక ఉన్న అసలు కోణాన్ని తెలుసుకోవాలి. కూర్మ పురాణం, భాగవత పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో ఈ ఘట్టం గురించి చాలా స్పష్టంగా వివరించబడింది. ఒకానొక సమయంలో దేవేంద్రుడు తన ఐరావతం మీద వెళుతుండగా దూర్వాస ముని ఎదురుపడి ఒక పవిత్రమైన పూలమాలనిస్తాడు. ఇంద్రుడు దాన్ని నిర్లక్ష్యంగా ఏనుగు తల మీద పెట్టగా అది దాన్ని కాలితో తొక్కుతుంది. ఆగ్రహించిన దుర్వాసముని ఇంద్రుడితో పాటు దేవతలందరూ తమ శక్తుల్ని, సంపదలను కోల్పోతారని శపిస్తాడు. ఈ శాపం వల్ల దేవలోకం కకావికలమైపోతుంది. రాక్షసులు ఈ అవకాశాన్ని చూసుకుని విజృంభిస్తారు. సృష్టిలో అకస్మాత్తుగా పెద్ద సమతుల్యత. ఆ సమతుల్యతను సరిదిద్ది సృష్టిని మళ్లీ గాడిలో పెట్టడానికి దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళతారు. అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ఒక బృహత్తరమైన సలహా ఇస్తాడు. పాలకడలిని, అంటే క్షీరసాగరాన్ని మధించాలని సూచిస్తాడు. అందులో వచ్చే అమృతాన్ని తాగడం వల్ల వారు తిరిగి తమ శక్తులను పొందుతారని చెబుతారు. అయితే ఇది సామాన్యమైన పని కాదు. దీనికోసం బద్ధశత్రువులైన దేవతలు మరియు రాక్షసులు ఏకం కావాలి. రెండు విరుద్ధ వర్గాలు కలిస్తే తప్ప ఈ మహాకార్యం సాధ్యం కాదు. సృష్టి నాశనం అంచున ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి పాజిటివ్ మరియు నెగిటివ్ శక్తులు రెండూ కలవాల్సి ఉంటుంది. సరిగ్గా అంతరిక్షంలో ఒక గెలాక్సీ పుట్టేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పురాణాల్లోని ఈ పదాలను ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్తో పోల్చి చూద్దాం. ముందుగా క్షీరసాగరం, ఆంగ్లంలో దీన్ని మిల్కీ ఓషన్ అంటారు. రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే దట్టమైన నక్షత్రాలతో పాలపొంగులాగా ఒక నది పారుతున్నట్లు కనిపిస్తుంది. దాన్నే మనం మిల్కీవే గెలాక్సీ అంటాం. పురాణాల్లోని క్షీరసాగరం మన పాలపుంతకు స్పష్టమైన ప్రతీక అని ఖగోళ శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయే వాస్తవం ఇది. ఇక మదించడం అంటే ఇంగ్లీష్లో చర్నింగ్. గెలాక్సీలు ఏర్పడే ప్రారంభ దశలో విశ్వంలోని వాయువులు, ధూళి మేఘాలు అత్యంత భయంకరమైన వేగంతో ఒక కేంద్రం చుట్టూ భ్రమణం చెందుతాయి. దీన్ని గెలాక్టిక్ రొటేషన్ అంటారు. యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ లోపల జరిగే అత్యంత తీవ్రమైన చర్యలివి. సరిగ్గా సముద్రాన్ని చిలికినప్పుడు ఎలాంటి అలజడి భ్రమణం జరుగుతుందో గెలాక్సీ రూపుదిద్దుకునేటప్పుడు విశ్వంలో కూడా అలాంటి భయంకరమైన మదనం జరుగుతుంది. ఈ మదనంలో దేవతలు కోరుకున్నది అమృతం. అంతరిక్షంలో అమృతం అంటే ఏంటి? అమృతం అంటే మరణం లేనిది, సృష్టికి మూలమైంది. ఒక గెలాక్సీలో కొత్త నక్షత్రాల పుట్టుక, విశ్వం స్థిరపడడానికి అవసరమైన సృష్టి శక్తి, కాస్మిక్ క్రియేషన్ ఎనర్జీ ఈ అమృతాన్ని సూచిస్తుంది. కానీ అమృతం రాకముందు పురాణాల ప్రకారం హాలాహలం పుట్టింది. ప్రాణాలను తీసే ఆ భయంకరమైన విషయాన్ని ఆధునిక సైన్స్ దృష్టితో చూస్తే అది ఖచ్చితంగా యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియస్ నుంచి, ముఖ్యంగా సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఏర్పడేటప్పుడు వెలువడే అత్యంత శక్తివంతమైన గామారే బర్స్ట్ లేదా ప్రాణాంతకమైన కాస్మిక్ రేడియేషన్కు సంకేతం. ఆ రేడియేషన్ మొత్తం గెలాక్సీని నాశనం చేయగలదు. ఈ ఖగోళ సంఘటనల క్రమాన్ని ఒకటి తర్వాత ఒకటి విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. మదనం కోసం ముందుగా మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. అంతరిక్షంలో గెలాక్సీ ఏర్పడడానికి ముందు దాని మధ్యలో ఒక భారీ కేంద్రం, అంటే గెలాక్టిక్ బర్జ్ ఏర్పడింది. ఈ మందర పర్వతం గెలాక్సీ కేంద్రంలోని ఆ భయంకరమైన ద్రవ్యరాశికి ప్రతీక. ఆ తర్వాత దేవతలు, రాక్షసులు వాసుకి అనే సర్పంతో మదనం మొదలుపెట్టారు. అంటే పాలపుంత కేంద్రం చుట్టూ విపరీతమైన వేగంతో కాస్మిక్ పదార్థాలు, వాయువులు తిరగడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది. మందర పర్వతం సముద్రం అడుగున కూరుకుపోవడం మొదలైంది. దానిని ఆపడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం, అంటే తాబేలు రూపం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోశాడు. ఒక గెలాక్సీ కేంద్రం కుప్పకూలిపోకుండా ఉండాలంటే ఆ గెలాక్సీ మధ్యలో దాన్ని నిలబెట్టే
అనంతమైన ద్రవ్యరాశి ఉండాలి. ఆధునిక సైన్స్ చెబుతున్న ప్రకారం ప్రతి గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ పేరు సాజిటేరియస్ స్టార్. ఆ బ్లాక్ హోల్ యొక్క అనంతమైన గురుత్వాకర్షణ శక్తే మొత్తం గెలాక్సీని పట్టి ఉంచుతుంది. సరిగ్గా కంటికి కనిపించకుండా సముద్రం అడుగున ఉండి మందర పర్వతాన్ని నిలబెట్టిన కూర్మ అవతారం మన గెలాక్సీ మధ్యలో ఉండి మొత్తం గెలాక్సీ వ్యవస్థను నిలబెడుతున్న ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్కు ఖచ్చితమైన రూపం. ఆ భయంకరమైన కాస్మిక్ పదనం అంటే యాక్రీషన్ డిస్క్ రొటేషన్ వల్ల అంతరిక్షంలోకి ఎన్నో ఖగోళ మూలాలు పుట్టాయి. పురాణాల్లోని 14 రత్నాలు, కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు ఉద్భవించారని చెప్తారు. సృష్టిలో గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు వంటి గ్రహాలు మరియు జీవానికి అవసరమైన మూలాలు ఆవిర్భావమే ఈ నవరత్నాల పుట్టుక. ఈ కథలోని ముఖ్యమైన పాత్రల్ని ఖగోళ ప్రతీకలుగా డీకోడ్ చేద్దాం. శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం గెలాక్సీ మొత్తాన్ని తన అనంతమైన గురుత్వాకర్షణ శక్తితో పట్టి ఉంచే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అని మనం తెలుసుకున్నాం. వాసుకి సర్పం పాము తన శరీరాన్ని చుట్టుకుని ఉండే విధానం గెలాక్సీ యొక్క స్పైరల్ ఆర్మ్స్లో పోలి ఉంటుంది. అంతరిక్షంలో గెలాక్సీ భ్రమణాన్ని ముందుకు నడిపించే స్పైరల్ ఆర్మ్స్ లేదా విశ్వంలోని అపారమైన అయస్కాంత క్షేత్రాలని మన పురాణాలు వాసుకిగా వర్ణిస్తున్నాయి. దేవతలు మరియు రాక్షసుల పాత్రలు కూడా చాలా కీలకం. వీరు విశ్వాన్ని బ్యాలెన్స్ చేసే పాజిటివ్ మరియు నెగిటివ్ మ్యాటర్కు ప్రతీకలు. ఒక అణువులో ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయో, విశ్వంలో మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ ఎలా ఉంటాయో, భౌతిక శాస్త్రంలో అపకేంద్ర మరియు అభికేంద్ర బలాలు కూడా అలాగే ఉంటాయి. దేవతలు, రాక్షసులు అని వీళ్లను చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఒకరి వైపు ఒకరు లాగడం వల్ల ఆ భ్రమణం సాధ్యమైంది. రెండు విరుద్ధ శక్తులు లేకుండా సృష్టి లేదు, మదనము లేదు. ఇక హాలాహలం పుట్టినప్పుడు దాని వేడికి ముల్లోకాలు తల్లడిల్లుతుంటే పరమశివుడు వచ్చి ఆ గరళాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటాడు. గెలాక్సీ ఏర్పడేటప్పుడు వెలువడే డార్క్ మ్యాటర్ లేదా ప్రమాదకరమైన రేడియేషన్ను బ్లాక్ హోల్కు వెలుపల ఉండే నిర్దిష్టమైన ఖగోళ శక్తి తనలో నిక్షిప్తం చేసుకుని సమతుల్యత తీసుకురావడాన్నే శివుడు హాలాహలాన్ని మింగిన ఘట్టంగా చెప్పొచ్చు. శివుడు లయకారుడు అంటే నాశనం చేసేవాడు, కానీ ఇక్కడ నాశనం కాకుండా సృష్టిని కాపాడాడు. ఈ వర్ణనల వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను విస్మరించలేం. ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్ గెలాక్సీల పుట్టుక గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దాని పేరు నెబ్యులార్ హైపోథెసిస్. గెలాక్సీలు, సౌర కుటుంబాలు ఎలా తిరుగుతున్న వాయువు మరియు ధూళి మేఘం నుంచి ఏర్పడతాయో అది వివరిస్తుంది. ఈ నెబ్యులార్ హైపోథెసిస్ ప్రాసెస్కు పురాణాల్లో చెప్పబడిన సముద్ర మదనం ప్రాసెస్కు మధ్య ఉన్న పోలికలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. రెండింటిలోనూ ఒక కేంద్రం ఉంటుంది. రెండింటిలోనూ ఆకర్షణ మరియు వికర్షణ శక్తులు పనిచేస్తాయి. ఒక గెలాక్సీ స్థిరపడాలంటే దాని మధ్యలో ఖచ్చితంగా అదృశ్యమైన మహాశక్తి దాగి సపోర్ట్ చేస్తూ ఉండాలన్నది ఆధునిక సైన్స్ చెప్తోంది. సరిగ్గా అదేవిధంగా అదృశ్యంగా నీటి అడుగున ఉండి మందన పర్వతాన్ని మోసిన కూర్మావతారం కథను రాసిన మన ప్రాచీన ఋషులకు బ్లాక్ హోల్స్ గురించి ముందే తెలుసా అనే సందేహం వస్తుంది. మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, నిజాలు, సరికొత్త కోణాలు కూడా ఉన్నాయి. సముద్రాన్ని చిలకడం ద్వారానే సృష్టి జరిగిందనే కథ కేవలం మన హిందూ పురాణాల్లోనే లేదు. ప్రపంచంలోని ఇతర ప్రాచీన సంస్కృతులను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. జపాన్ పురాణాల ప్రకారం మొదటి దేవతలు ఇజానామి ఆకాశం నుంచి ఆభరణాలు పొదిగిన ఈటెను పాలలాంటి సముద్రంలో పెట్టి చిలికారు. దాని ద్వారానే జపాన్ దీవులు ఉద్భవించాయని వాళ్ళ నమ్మకం. ప్రాచీన మయాన్ నాగరికత గ్రంథాల్లో కూడా సృష్టికి కారణం ఆకాశంలో ఉన్న పాల కండలిని మదించడమే అని ఆధారాలున్నాయి. ఈ థియరీలన్నిటి చుట్టూ అనేక వివాదాలు మరియు చర్చలు కూడా ఉన్నాయి. పాశ్చాత్య పరిశోధకులు తెరపైకి తెచ్చిన వాదన ప్రకారం ప్రాచీన కాలంలో వ్యవసాయం చేసే ప్రజలు పాలు, పెరుగు నుంచి వెన్న చిలకడం వంటి రోజువారీ పనులు గమనించి ఆ అనుభవంతో సృష్టించిన సాధారణ కల్పిత కథ మాత్రమే ఈ సముద్ర మదనం. సృష్టి రహస్యాన్ని పాలు చిలకడంతో ముడిపెట్టి కథలు అల్లారని వాళ్ళు కొట్టిపారేస్తారు. కానీ రెండవ వివాదం దీనికి పూర్తిగా భిన్నం. ఒకవేళ సముద్ర మదనం అనేది నిజంగానే పాలపుంత గెలాక్సీ భ్రమణానికి కోడైతే ప్రాచీన భారతీయులు ఎలాంటి ఆధునిక టెలిస్కోప్లు లేకుండానే పాలపుంతల కేంద్రం, యాక్రీషన్ డిస్క్ మరియు బ్లాక్ హోల్స్ గురించి ఎలా తెలుసుకున్నారు? ఇది అంతు చిక్కని ప్రశ్న. కొంతమంది పరిశోధకులు ఇది గ్రహాంతర వాసులు అందించిన జ్ఞానమని చెప్తూ ఉంటారు. ఈ సరికొత్త కోణం చరిత్ర, సైన్స్ మరియు పురాణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇన్ని వందల సంవత్సరాలుగా హిందూ పురాణాలను మనం కేవలం భక్తి, ధర్మం, పాపం, పుణ్యం అనే కోణంలోనే చూస్తూ వచ్చాం. దానికి మించి వాటిని సైన్స్ కోణంలో ఖగోళ శాస్త్ర పుస్తకాలుగా చూడాల్సిన అవసరాన్ని ఈ థియరీలు గుర్తు చేస్తున్నాయి. మన పురాణాలు చాలా గొప్పవి. సైన్స్కు మించి, సైన్స్తో ముడిపడి గొప్ప పరిజ్ఞానాన్ని మన ముందుంచాయి. కానీ మనమే
వాటిని కనుగొనడంలో ఆలస్యం చేస్తున్నాం. ఆధునిక కాలంలో ఈ విషయాల ఆవశ్యకత మరింత పెరిగింది. మానవ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవలే కొన్ని అద్భుతమైన గెలాక్సీ కేంద్రాలను ఫోటోలు తీసింది. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ పదార్థం అత్యంత వేగంగా తిరుగుతూ ఉండే యాక్రిషన్ డిస్క్ చిత్రాలను పంపించడానికి చాలా ప్రయత్నించింది. ఆ డిస్క్ నుంచి వెలువడే అపారమైన కాంతిని, అలజడిని చూస్తుంటే వేల ఏళ్ల క్రితం రాయబడిన సముద్ర మదన వర్ణనలకు ఆ ఫోటోలు ఎంత దగ్గరగా ఉన్నాయంటే మనం కళ్ళార్పకుండా ఆశ్చర్యపోతాం. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి మన పురాణ గ్రంథాలు ఖచ్చితమైన మ్యాప్లలా ఉపయోగపడతాయనడానికి ఇదొక ఉదాహరణ. సముద్ర మదనం అనేది ఎప్పుడూ యుగాల క్రితం ఒకసారి జరిగి ఆగిపోయిన ప్రక్రియ కాదు. ఈ అనంతమైన విశ్వం నలుమూలల కోట్లాది గెలాక్సీల్లో ఈ మదనం ఇప్పటికీ నిరంతరం జరుగుతూనే ఉంది. విశ్వమే ఒక మహాసముద్రం. అందులో నిరంతరం సృష్టి మదనం జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం నివసిస్తున్న మన భూమి, అద్భుతమైన మన సౌర కుటుంబం, చివరకు మన శరీరంలోని అణువణువు కూడా కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన అలాంటి కాస్మిక్ మదనం నుంచి ఉద్భవించినవే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.